గుజరాత్లోని సబర్కాంతా జిల్లాలో చాందీపుర వైరస్ కలకలం రేపుతోంది. ఈ వైరస్ సోకి ఇప్పటికే 4 చిన్నారులు మృతి చెందారు. మరో 2 చిన్నారులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. హిమత్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో ఈ చిన్నారులకు చికిత్స జరుగుతోంది. చాందీపుర వైరస్ కేసుల్లో జ్వరం లక్షణాలు కనిపిస్తున్నాయి. ఆ వైరస్ సోకిన వారికి ఫ్లూ లాంటి లక్షణాలు కూడా ఉంటాయి. తీవ్రస్థాయి ఇన్ఫెలైటిస్ కూడా వస్తుంది. దోమలు, పురుగుల ద్వారా ఆ వైరస్ వ్యాప్తి చెందుతోంది. 6 చిన్నారులకు చెందిన రక్త నమూనాలను పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు. ఆ శాంపిళ్ల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నట్లు సబర్కాంతా జిల్లా ఆరోగ్య శాఖ అధికారి రాజ్ సుతారియా తెలిపారు. ఈ నెల 10న 4 చిన్నారులు చాందీపుర వైరస్ సోకి మృతి చెందినట్లు తొలుత హిమ్మత్నగర్ ఆసుపత్రి పీడియాట్రిక్ డాక్టర్లు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఆ పిల్లల లక్షణాలే మరో 2లో గమనించినట్లు చెప్పారు. చాందీపుర వైరస్ వల్ల మృతి చెందిన వారిలో ఒకరు సబర్కాంతా జిల్లా వాసి కాగా 2 ఆరావల్లి జిల్లా వాసులున్నారు. 4వ చిన్నారితో పాటు ప్రస్తుతం చికిత్స పొందుతున్న 2 రాజస్థానీయులే.